సూపర్ స్టార్ విజయ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు నటించిన చివరి సినిమా జననాయగన్. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దళపతి ఫ్యాన్స్ ఊరకలెత్తే ఉత్సాహంతో ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో అంతకంతకు వేడి పెంచుతున్న విజయ్ విక్టరీ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు. ఈ సమయంలో విజయ్ అందుకుంటున్న పారితోషికం సహా మూవీ అడ్వాన్స్ బుకింగ్ల గురించి, బిజినెస్ గురించి ఆసక్తికర చర్చ సాగుతుంది. నిజానికి విజయ్ పారితోషికం మ్యాటర్ కి వస్తే అతడు నటించిన గత చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కోసం సుమారు 170 నుంచి 200 కోట్ల మధ్య అందుకున్నాడని కథనాలొచ్చాయి. ఇప్పుడు జననాయగన్ కోసం ఏకంగా 100 కోట్లు పెంచి 275 కోట్ల వరకు అందుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అతడు లాభాల్లో వాటా అడగలేదు. ప్రస్తుతానికి పారితోషికం విషయాల్లో అధికారిక వివరాలేవి వెల్లడి కాలేదు. విజయ్ క్రేజ్ తో జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్లు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. జననాయగన్ మొదటి 24 గంటలోనే కేవలం యూకేలో మాత్రమే 12,700 టికెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. విజయ్ నటించిన లియో 10,000 టికెట్ల అమ్మకాలను జననాయగన్ యూకేలో అధిగమించింది. తమ ఫేవరెట్ హీరో నటిస్తున్న చివరి సినిమా కాబట్టి ఫ్యాన్స్ చాలా ఉత్కంఠంగా వేచి చూస్తున్నారు. దీంతో ప్రీ రిలీజ్ బస్ సర్వత్రా ఉత్కంఠ పెంచుతుంది. సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ కి ఈ సినిమా పెద్ద ప్లస్ కానుందని అంచనా. సంక్రాంతి పందెంలో భారీగా బాక్సాఫీస్ వద్ద జూదం ఆడే చిత్రంగా దీనికి హైప్ కనిపిస్తుంది. ఇప్పటికే జననాయగన్ ప్రచారంలో దూకుడు పెంచారు. ఇటీవల విడుదలైన 2వ సింగిల్ ఒరు పేరే వరలారు ప్రజల్లోకి దూసుకెళ్లింది. విజయ్ అద్భుతమైన డాన్స్లు, అనిరుద్ సంగీతం, సినిమాలో విజయ్ రాజకీయాలు, అభిమానుల ప్రేమతో కనెక్షన్ ఈ పాటల్లో ప్రతిబింబించాయి. ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా వెంకట్ కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ పొలిటికల్ డ్రామాలో అద్భుతమైన తారాగణం ఉంది. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి సహాయ పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని అనిరుద్ రవిచందర్ అందించారు. దాదాపు 375 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం అదే స్థాయిలో బిజినెస్ చేయగా కనీసం 400 కోట్లు నెట్ వసూలు చేయాల్సి ఉందని అంచనా వేస్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని క్రేజీ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థాంక్యూ. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.